అంతా తోట నరసింహం పని అయిపోయిందనుకున్నారు. కానీ నియోజకవర్గానికి చేయవలసింది చాలా ఉందని దేవుడు పునర్జన్మ ఇస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చారు. నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం అంతా తోట నరసింహం పని అయిపోయిందనుకున్నారని, కానీ జగ్గంపేట నియోజకవర్గానికి చేయాల్సింది చాలా ఉందని దేవుడు పునర్జన్మ ఇస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఆశీస్సులతో జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి రాజకీయ పునర్జన్మ ఇచ్చారని మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. శనివారం మండల కేంద్రమైన కిర్లంపూడి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ బడే రాజేశ్వరరావు అధ్యక్షతన నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహంతో పాటు ఆయన తనయుడు తోట శ్రీరామ్జీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జ్ నియమితులై మొదటిసారిగా కిర్లంపూడి వచ్చిన తోట నరసింహానికి ఆయన తనయుడు శ్రీరామ్జీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తోట అభిమానులు భారీగా తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందుకోవాలని, ప్రతి ఒక్కరూ మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగ్గంపేట నియోజకవర్గం నుండి మూడోసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జగపతి నగరం పంచాయతీ పరిధిలో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యను మాజీ సర్పంచ్ పెంటగొండ నాగబాబు తన దృష్టికి తీసుకురావడంతో జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని, తొందరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు తక్షణమే పరిష్కరించాలని, పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకుని వస్తే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆఫీసులో ఎవ్వరూ ఉండలేదు, ఏ వర్క్లు జరగట్లేదండి. 2 సంవత్సరాలుగా ఏదో వస్తున్నారు, చుట్టం చూపులు అత్తారింటికి వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ పోతున్నారు. 15 రోజులకు ఒకసారి వస్తున్నారు, 15 రోజులకు ఒకసారి పోతున్నారు. మీరు అందరూ కూడా ఒకసారి దయించి, ఎందుకంటే ఇవాళ ఇక్కడ కాబట్టి ఇంకొకటి ఆన్సర్ చేసి కాదు, ఇక్కడ ప్రజలకి పనులు ఆగిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ డిపార్ట్మెంట్లో వాళ్ళు. కొద్దిగా దయించి, గతంలో ఫుల్ మీకు సీనియరిటీ ఉంది, ఎవరన్నా సరే మీ మాట ఆలకిస్తారు, మీరు చెప్పేలో చెప్తారు, కంట్రోల్ చేసి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వర్క్ చేసి పల్లెం పెండింగ్లో ఉన్నాయని కూడా చూపించమని. అలాగే మొన్న కిల్లంపూడి, చెల్లంగి, జగపత్తారులో గవర్నమెంట్ సైడ్లు ఇచ్చినవన్నీ కూడా పెండింగ్లో ఉండడం, కోర్టు వాయిదాల్లో ఉండడం, కొన్ని అసంతృప్తిగా ఉండడం వల్ల జనాలు ఇల్లు కట్టుకోలేదని చెప్పిన వెంటనే నరసింహ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కరోజులోనే స్పందించి డైరెక్ట్గా ఆ లెటర్ డైరెక్ట్గా ఆయన సొంత చేతిలో సీఎం గారికి అందజేయడం జరిగింది. అది కూడా సీఎం గారు వెంటనే స్పందించి మొట్టమొదటి లెటర్ కాబట్టి నేను వెంటనే దీనిపై రెక్టిఫై చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరసింహ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దయించి ఎవరు ఇబ్బంది పడకుండా నరసింహ గారి వల్ల మనకు అన్ని పనులు అవుతాయని చెప్పి తెలియజేస్తూ, భవిష్యత్తు రాజకీయాల్లో కూడా త్వరలో మన గౌరవనీయులు ముద్రగడ పద్మనాభం గారు కూడా వస్తారు. మనందరూ కూడా మంచి రోజులు వస్తున్నాయి. తోట నరసింహ గారిని అక్కడ మెజార్టీతో నెక్కించుకోవాలని చెప్పి మన ఇక్కడికి వచ్చిన నాయకుల్ని, పెద్దల్ని, ప్రజల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. యొక్క ఆంధ్రావళి యొక్క ఈ సంక్షేమం ఏదైతే ఉందో దీన్ని అధ్యయనం చేయడానికి వస్తున్నాయి, సచివాలయ వ్యవస్థను అధ్యయనం చేయడానికి వస్తున్నాయి, మన యొక్క వాలంటీర్ వ్యవస్థను అధ్యయనం చేయడానికి వస్తున్నాయి. ఈ సంక్షేమం అనేది ఎందుకంటే ఈ రోజు అనేక రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తున్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క దృఢ సంకల్పం, గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క దూరదృష్టి, గౌరవ ముఖ్యమంత్రుల యొక్క మంచి చేయాలనే సంకల్పం చాలా గొప్పది. సో వారికి మరొకసారి మనందరి కరతాళతో కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని తదుపరిగా ప్రారంభించాల్సిందిగా. అందులో చాలా మంది అనుకున్నారు తోట నరసింహ గారి పని అయిపోయింది, ఇంకేం లేదు, కానీ నా పని అవ్వలేదు, ఇంకా చేయవలసింది చాలా ఉంది ఈ నియోజకవర్గానికి. దాని గురించి ఈరోజు భగవంతుడు నాకు పునర్జన్మిచ్చాడు. ఆ రకంగా భగవంతుడు పునర్జన్మిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకు
మరి రాజకీయ పునర్జన్మ ఇచ్చారు. మరి ఆ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ గొప్ప సహాయానికి మనందరూ కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడానికి అందరూ సహాయ సహకారాలు ఇవ్వాలి. మనం 2014లో నెగ్గాం, 2019లో నెగ్గాం, 2024లో కూడా నెగ్గవలసిన అవసరం కూడా ఉంది. మనందరూ నెగ్గితేనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాం. ఆ రకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి అనేక కార్యక్రమాలు ఇంకా చేయవలసినవి ఉన్నాయి, చేస్తారు కూడా. మరి ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే మన సోదరు నాగబాబు గారు చెప్పారు, ఈ మండలానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మరి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఆ లబ్ధి మరి ముఖ్యంగా పన్నుకు సంబంధించినటువంటి విధానంలో భాగంగా కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది, అధికారులు నిర్లక్ష్యం వస్తూ ఉన్నారని చెప్పారు. మరి ఎండిఓని కోరుతా ఉన్నాను, ఎంఆర్ఓని కానీ ఇతర అధికారులందరినీ కోరడం జరుగుతుంది. అటువంటి ల్యాప్సెస్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే మాత్రం ఇక ముందు అటువంటి జరగకూడదు. మరి అధికారులు ఏమైనా మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే నాతో చెప్తే నేను కలెక్టర్ గారితో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి తక్షణమే అవన్నీ కూడా పూర్తి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ఆ రకంగా మరి ముఖ్యంగా మన నాగోగారు మన 4 రోజుల క్రితం మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇక్కడ 4 సైట్లు ఉన్నాయి, చెల్లంగి, జగపతినగరం, కల్లంపూడిలో 2 కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క 3 తీసుకున్నటువంటి స్థలాలు సరైన రహదారు లేక, ఇంటర్నల్ రోడ్లు లేక ఎవరు కూడా వెళ్తానేదని చెప్పారు. ఒక లెటర్ ఇచ్చారు నాకు. మన్నాడే సీఎం గారు కాకినాడ వచ్చారు 3వ తారీఖున. నేను సీఎం గారికి కలిసినప్పుడు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నన్ను ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత మొట్టమొదటి విజ్ఞాపన పత్రం మీరు దీన్ని పరిష్కరించాలని చెప్తే సీఎం గారు వెంటనే ఆయన సంబంధించిన సెక్రటరీ గారికి ఇచ్చి అన్నది సంబంధించినటువంటి మొట్టమొదటి కాగితం ఇది, దీన్ని పూర్తి చేయాలని చెప్తే ఆయన అధికారులు దాని మీద రాసుకోవడం కూడా జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి మరి సమాచారం మరి పెంటగౌడ నాగబాబు గారికి వారందరికీ కూడా వస్తాయి సీఎం గారి ఆఫీస్ నుంచి. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకుని వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. ఈరోజు ఈ మండలంలో ప్రతి గ్రామంలోని కూడా నేను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అనేక కార్యక్రమాలు చేశాను. పార్లమెంట్ సభ్యులుగా కూడా కోట్లాది రూపాయలు మన మండలానికి కేటాయించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో సమస్యలు అన్నీ కూడా మనం పరిశీలిద్దాం. నేను కూడా త్వరలోనే ఒక రివ్యూ కూడా మీటింగ్ పెట్టి అధికారులతో మన గ్రామ పెద్దలు ఇంకా ఈ మండలానికి సంబంధించిన నాయకులతో కూర్చుని ఏ గ్రామానికి సంబంధించిన సమస్య ఉన్నా సరే పరిష్కరించే దిశగా నేను కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే గొప్ప కార్యక్రమాలు మనందరూ కూడా ఆశీర్వదించాలి. ఈ పెన్షన్ గారు దాదాపుగా 33 రకాలైనటువంటి స్కీములు ఆయన ప్రవేశపెట్టారు. అన్ని రకాల వారికి కూడా, అన్ని రంగాల వారికి కూడా ఆ స్కీముల ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ఏదైనా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలుసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే చాలా కాలతృతమైంది. సోదరులందరూ కూడా పొద్దు నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉన్నారు. మనం ఎండిఓ గారు కూడా మంచి కళాకారులా ఉన్నాను, మంచి పాటలు పాడారు.